మనం చదువుకున్న ఈ 6వ కీర్తన ఏదైతే ఉందో, గడిచిన కొన్ని వారాలుగా మొదటి కీర్తన నుంచి మనం కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. చదువుకున్న ప్రతి కీర్తన నుంచి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఏ సందర్భాన్ని చూసినా కూడా మనం దేవుడు అక్కడ ఆయనను ఏమని ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నారు, దానికి జవాబుగా కొంతమంది భక్తులు వారి జీవిత అనుభవాల నుంచి కొన్ని రాశారు. అందులో భాగంగానే మొదటి అధ్యాయం నుంచి ఈ చివరి ఈ యొక్క 6వ అధ్యాయం వరకు కూడా, ఈ చివరి వచనం 10వ వచనం వరకు కూడా దావీదు గారు ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియజేస్తూ, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు ఏమై ఉన్నారు అని ప్రతి అధ్యాయంలో కూడా ఇలా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం ఈ 6వ అధ్యాయంలో చూసినప్పుడు కొన్ని బాధ కలిగించే మాటలు, కొన్ని భయాన్ని పుట్టించే మాటలు ఆయన చెప్తూ ఉన్నారు. వాటన్నిటిని మనం గుర్తు చేసుకున్నప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన జీవితాన్ని గడుపుతూ ఉన్నారో, దాని నుంచి బయటపడాలంటే ఆయన ఏమని కోరుకుంటూ ఉన్నారో, దానికి జవాబును ఏమని ఆయన అనేకులకు పరిచయం చేస్తూ ఉన్నారో, ముగింపులో ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నారో మనం కొన్ని విషయాలు ఈ కీర్తన నుంచి జ్ఞాపకం చేసుకుందాం. ఈ 6వ కీర్తన మనం చూసినప్పుడు, నన్ను కరుణించు ప్రభువా అని ఆయన ఒక మాటను మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు దేవుని కరుణ ఆయన కావాలని అడుగుతూ ఉన్నారంటే, ఆయన ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునికి ప్రార్థన చేస్తున్న విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నోసార్లు నీవు నా జీవితంలో సహాయం చేశావు, ఇప్పుడు కూడా సహాయం చేయాలని ప్రతి పరిస్థితిలో కూడా ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్న అనుభవాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి అనుభవాన్ని మరోసారి ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. నన్ను గద్దించొద్దు, నన్ను శిక్షించొద్దు అని చెప్తూ, ఎందుకు నన్ను గద్దించొద్దు, శిక్షించొద్దు అని నేను అన్నానో తెలుసా, వాటిని బట్టి నేను కృషించిపోతూ ఉన్నాను అని చెప్పి ఆయన పరిస్థితిని తెలియజేశారు. దానివల్ల ఆయన జీవితంలో వచ్చిన నష్టాన్ని తెలియజేసి, మరి ఎలా ఉండాలని కోరుకుంటున్నావంటే, నన్ను నీవు కరుణించు ప్రభు అని చెప్తూ ఉన్నారు. ఎందుకు కరుణించమంటున్నారంటే, నీ గద్దింపు నేను తట్టుకోలేను, నీ కోపాన్ని నేను తట్టుకోలేను, వాటిని బట్టి నా జీవితంలో వచ్చిన పర్యవసానం ఏంటంటే నేను కృషించిపోతూ ఉన్నాను. ఇలాంటి సందర్భంలో నాకు కావాల్సింది ఏంటంటే, నీవు నన్ను కరుణించే విధానం నాకు అవసరం అని ఆయన చెప్తూ ఉన్నారు. మొదటి భాగంలో మనం చూస్తే దేవుని కరుణను అడిగే వ్యక్తిగా దావీదు గారు మనకు కనబడుతూ ఉన్నారు. నీ కృప నాకు కావాలి, నీవు కరుణ చూపకపోతే నేను జీవించలేనని చెప్తూ ఉన్నారు. తర్వాత భాగంలో మనం చూస్తే 4, 5, 6 ఈ వచనాల్లో 2వ భాగంలో నీ రక్షణ నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మొదటి భాగంలో కరుణ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, కరుణించమని అడుగుతూ ఉన్నారు, కృప చూపించు అని అడుగుతూ ఉన్నారు. 2వ భాగానికి వచ్చేసరికి నీ రక్షణ నాకు కావాలి ప్రభు అని చెప్తూ ఉన్నారు. 3వ భాగంలో నీ కరుణ, నీ కృప, నీ రక్షణ నాకుంటే ఎంతమంది శత్రువులు నా జీవితంలో వచ్చినా కూడా నేను వారిని జయిస్తాను అనే విశ్వాసం నాలో ఉంది ప్రభు అని ఆయన ఒక నమ్మకంతో ఈ యొక్క అధ్యాయాన్ని ముగించారు. ఆయన జీవితంలో ఒక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. అదేంటంటే, పరిస్థితులు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా బాధాకరంగా ఉన్నాయి, చుట్టూ దారులన్నీ మూసుకుపోయినాయి. అయినప్పటికీ కూడా నీవు నన్ను కరుణిస్తే, నీవు నా పట్ల కృప చూపితే, నీవు నాకు రక్షణ ఇవ్వగలిగితే నేను సురక్షితంగా జీవించగలను, శత్రువుల మీద విజయం నేను పొందుకుంటానని ఒక విశ్వాసంతో ఆయన చేస్తున్న ప్రార్థనే ఈ 6వ అధ్యాయం. 3 భాగాలను మనం చూసాం. కరుణ కావాలి ప్రభు అని అడుగుతూ ఉన్నారు, అలానే నీ రక్షణ కావాలి ప్రభు అని అడుగుతూ ఉన్నారు. చివరగా వీటన్నిటిని బట్టి నాకు ఒక విశ్వాసం కూడా వచ్చింది ప్రభువా, ఎలా అయినా నేను బ్రతకగలను అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడు నేను ఎలా అయినా బ్రతకగలను అని చెప్తూ ఉన్నారంటే, నీ కరుణ నా జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే, నీ రక్షణ నేను పొందుకున్నప్పుడు మాత్రమే అని చెప్తూ ఉన్నారు. ఈ మాటలను మనం చూసినప్పుడు ఆయన పరిస్థితి, ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలియజేయడం మాత్రమే కాకుండా, నేను నీకు ఎలా ఉన్నానో కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సందర్భాలు మన జీవితంలో కూడా వచ్చినప్పుడు దేవుడు రక్షకుడిగా ఉన్నారని, కృప చూపించేవాడుగా ఉన్నారని, కరుణించేవాడుగా ఉన్నారని మనలో ఎంతమంది ఈ మాటలను బట్టి గుర్తు చేసుకుంటున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. పదే పదే దావీదు గారి జీవితం నుంచి ఇలాంటి అనుభవాలు మనకు గుర్తొస్తూనే ఉన్నాయి. దేవుడు కృప చూపించే దేవుడుగా, ఎన్నోసార్లు నేను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు శత్రువుల నుంచి విడిపించే దేవుడిగా ఉన్నారని, నేను ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రార్థన చేసినప్పుడు
ప్రతి పరిస్థితిని కూడా ఆయన అనుకూలంగా మార్చారని ఎన్నో విషయాలు ఆయన మనకు చెప్పుకుంటూ వచ్చారు. మరోసారి ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నారు, దేవుడు నాకు రక్షకుడిగా ఉన్నారు, మీకు కూడా రక్షకుడిగా ఉన్నారా లేదా అనేది ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఆయన జీవితాన్ని చూసినప్పుడు మనం ఈ ప్రశ్న వేసుకోకపోతే మనం ఈ మాటలు వినడానికి కూడా ఇష్టపడనట్లే. ఈ మాటలన్నీ చెప్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఒక దేశానికి రాజు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన వ్యక్తి ఈ మాటలు చెప్తూ ఉన్నారు. తన జీవితంలో ఒక చేయకూడని తప్పు చేసినప్పటికీ కూడా చేసిన తప్పును దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకున్న విధానం ఏదైతే ఉందో ఆయన జీవితంలో అది గొప్ప ఆశీర్వాదకరంగా ఆయనకి మారింది. మన పరిస్థితుల్లో కూడా, మన ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఇలా మనం దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నామా లేదా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఈ భాగాన్ని చూసినప్పుడు దేవుడు నాకు రక్షకుడిగా ఉన్నారు, ఆయన కృప చూపించే దేవుడిగా ఉన్నారు, కరుణ చూపించే దేవుడిగా ఉన్నారు, మరి నేను ఆయనకి ఎలా ఉండాలి అని ఒకవేళ ఆయనే కనుక ప్రశ్న వేసుకుంటే ఆయన ఇలా చెప్తూ ఉన్నారు, నేను నీకు విధేయత కలిగి జీవిస్తాను ప్రభువా. నేను నీకు విధేయత కలిగి జీవించడం మాత్రమే కాకుండా నా జీవితంలో ఎదుర్కొనబోయే ప్రతి పరిస్థితిలో కూడా నేను విజయాన్ని పొందుకుంటాను అనే విశ్వాసం కూడా నాలో ఉంది. విధేయత ఉంది, విశ్వాసం కూడా ఉంది. ఎప్పుడో తెలుసా? నేను నిన్ను ఆశ్రయించినప్పుడు, నీ కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు, నీ కరుణ కోసం నేను నిన్ను ఆశ్రయం చేసుకున్నప్పుడు, నీ రక్షణ కోసం నేను ఎదురు చూసినప్పుడు అని చెప్తూ ఉన్నారు. ఈ మొదటి వచనంలో చూస్తే నిజంగా దేవుడు కోపపడే సందర్భాలు ఉన్నాయా? ఆయన మనల్ని గద్దించే సందర్భాలు ఉంటాయా? ఆయన మనల్ని శిక్షించే సందర్భాలు ఉంటాయా? ఆయన ఉగ్రతతో మన పట్ల ప్రవర్తించే సందర్భాలు ఉంటాయా? దేవుడు ప్రేమించే దేవుడు కదా, ఆయన కోపం వస్తుందా? ఆయన మనం శిక్షిస్తారా అనే ఈ మాటలు ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? దేవుడు ఎన్నోసార్లు ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు, కానీ కొంతమంది దేవునికి కోపం పుట్టించేవారుగా ఉన్నారు. సాధారణంగా మనుషులు కోపం వస్తే ఆ కోపంలో చాలా నష్టాలు జరిగిపోతే కొంతమంది కోపపడి మరో కొంతమంది వ్యక్తులను చంపేస్తారు. కానీ దేవుని కోపం ఇప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. కానీ ఆయనకు మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే మనము కూడా కొంతమంది మీద కోపపడతాం, అక్కడితో వారిని విడిచిపెడతాం. కానీ దేవుడు మన మీద కోపపడే సందర్భాలు ఉన్నా కూడా ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఎందుకు ఆయన మన విషయంలో కోపపడే సందర్భాలు వస్తూ ఉన్నాయి? మనం కూడా ఎదుటి వ్యక్తుల పట్ల కోపడుతూ ఉంటాం కదా. ఎందుకు కోపడతాం? ఎవరైనా మన మాట వినకపోతే మనం కోపడతాం కదా. దేవుడు కూడా ఆయన చెప్పిన మాటలు వినకపోతే మన విషయంలో కోపపడే దేవుడిగా ఉన్నారు. అయినా కూడా ఆయనకి బాధ కలుగుతూనే ఉంటుంది. ఎక్కడైనా నా దగ్గరికి వస్తారు, నా మాటను వింటారని. అందుకనే ఒక మాట ఉంటుంది, తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దించే రీతిగా యెహోవా తను ప్రేమించే వారిని అందరినీ గద్దిస్తూ ఉన్నారని. ఆయన గద్దింపులో ప్రేమ ఉంది, ఆయన శిక్షించే విషయంలో కూడా ప్రేమ ఉంది. ఒకవేళ ఒక కుమారుడు ఎవరైతే ఉన్నారో ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ భయంకరమైన అలవాట్లతో ఉన్నప్పుడు ఒక తండ్రి బాధ్యతగా కుమారుడి దగ్గరికి వచ్చి నువ్వు చేసేది తప్పు కాదు చెయ్యి అని అంటాడా? అనడు కదా. అరే నువ్వు చేస్తే పాడైపోతావు, నువ్వు చేస్తే ఇలా నాశనం అయిపోతావు, ఇలాంటి అలవాట్లు నువ్వు ఉండకూడదని గద్దిస్తాడు కదా, హెచ్చరిస్తాడు కదా. హెచ్చరిస్తున్నాడంటే ప్రేమ లేనట్లా? కాదు కదా. తన కుమారుడు మార్పు చెందాలని వివిధ సందర్భాల్లో ఇలా చెప్తూ ఉంటాడు. నువ్వు గనక ఇలానే కొనసాగితే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావని ఒక తండ్రి కుమారుడి విషయంలో ఇలా ఉంటాడు. అలానే మన తండ్రి కూడా, మన దేవుడు కూడా, మన రాజు కూడా ఆయన ఏమని చెప్తూ ఉన్నారంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి గద్దిస్తూ ఉన్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి శిక్షిస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నారు. అలాంటి సందర్భాలు మన జీవితంలోనికి రాకముందే ఆయన మాటను మనం వినకపోయినా, ఒకవేళ ఆయన మాటను మనం విని ఆ మాటల ప్రకారం చేయకపోయినా ఆయన కోపం వస్తుంది. ఆ కోపాన్ని మనం తప్పించుకోవాలంటే, ఆ కోపం ఆయన మన మీద చూపించే దానికంటే ముందుగానే మనం ఆయన మాటలు అంగీకరించాలి. అవే కదా దావీదు గారు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి, ఒకవేళ నీవే కనుక కోపపడితే నేను కృషించిపోతానయ్యా, నేను బ్రతకడానికి అవకాశం లేదు, కాబట్టి నన్ను కరుణిస్తావా ప్రభు అని ఆయన ఒక ప్రశ్న వేసుకున్నాడు. నువ్వు ఎంతవరకు నన్ను కరుణించకుండా ఉంటావు ప్రభు అని ఆయన ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆయన అయితే కరుణించడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ మనము ఆయన కరుణ కోసం అడుగుతూ ఉన్నామా లేదా అనేదే ప్రశ్న. అయితే దావీదు గారు వీటన్నిటిని చెప్పారు, బాగానే ఉంది. తర్వాత రెండో భాగంలో ఆయన చెప్పేది ఏంటంటే, నా దగ్గరికి వస్తావా ప్రభువా, వచ్చి నన్ను విడిపిస్తావా ప్రభువా, నన్ను రక్షిస్తావా ప్రభు అని చెప్తున్నారు. ఎందుకు దావీదు గారు దేవుడిని ఆయన దగ్గరికి రమ్మంటున్నారు?
ఎందుకు దావీదు గారు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, నన్ను విడిపిస్తావు ప్రభు అని? అలానే ఎందుకు దావీదు గారు అడుగుతూ ఉన్నారు, నన్ను రక్షిస్తావు ప్రభు అని? ఇలాంటి అనుభవం ఏదైతే ఉందో నేడు చాలామంది ఇలా అడగలేకపోతూ ఉన్నారు. సమస్య ఎక్కడో లేదు కానీ మనలోనే ఉంది. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి పరిష్కారం ఇది ఒకటే. ఈ సమస్యకు లేకపోతే ఈ ప్రశ్నకు మనం పరిష్కారం పొందుకున్నట్లయితే మన జీవితంలో మనం ఎదుర్కొనబోయే ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఉంటుంది. ఎప్పుడైనా మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్లకుండా బ్యాంక్కి వెళ్తామా? వెళ్ళం కదా. ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దానికి తగ్గ ప్రాంతానికి వెళ్ళి, ఆ ప్రదేశానికి వెళ్ళి మనం ఆ సమస్యకి పరిష్కారం చేసుకోవాలనుకుంటాం. కానీ నేడు చాలామంది ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు, ఆయా ప్రదేశాలు తిరుగుతూ ఉన్నారు. కానీ దేవుణ్ణి ఆహ్వానించకుండా, దేవుని పిలవకుండా, దేవునితో మాట్లాడకుండా, వారిని పాప బంధకాల నుంచి విడిపించమని దేవుణ్ణి వారు అడగకుండా, నన్ను రక్షించు ప్రభు అని అడగకుండా ఏవేవో అడుగుతూ ఉన్నారు. వెతకవలసిన ప్రాంతంలో వారు వెతకకుండా ఎక్కడెక్కడో వారు ఇలా వెతుకుతూ ఉన్నారు, ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ దావీదు గారు అయితే ఏమని చెప్తూ ఉన్నారంటే, ఒకసారి నా దగ్గరికి వస్తావా ప్రభు అని అడుగుతూ ఉన్నారు. ఆయనైతే రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు, పిలిస్తే పలకడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనమే ఆయన పిలిచినా మనం పలకలేకపోతున్నాం. ఆయన ఎన్నోసార్లు మనకు అవకాశాలు ఇచ్చినా ఆ అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నాం. కానీ మనకి ఆయనకు ఉన్న ఒక తేడా ఏంటంటే, మనము పిలవడానికి ఇష్టపడితే ఆయన పలకడానికి ఇష్టపడుతున్నారు, మనము పలకకపోయినా ఆయన పిలవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మళ్ళీ చెప్పనా, మనము పిలవడానికి ఇష్టపడకపోయినా వివిధ సందర్భాల్లో ఆయన అనేకమైన వ్యక్తులను ఉపయోగించుకొని పిలుస్తూనే ఉన్నారు. ఆయన ఇలా మనల్ని నడిపిస్తూనే ఉన్నారు. కానీ ఆయన పిలిచినా మనం పట్టించుకోవట్లేదు. మనము ఆయన్ని పిలవలేని పరిస్థితుల్లో ఉన్నాం. పిలిస్తే వచ్చే దేవుడైనా, పిలిస్తే పలికే దేవుడైనా. అందుకనే ఒక మాట అన్నారు, ఈ విషయంలో నేను మీకు చాలా అవకాశాలు ఇస్తున్నాను. ఒక రోజు వస్తుంది, ఆ రోజు మీరు పిలిచినా నేను పలకను, మీరు ప్రార్థన చేసినా నేను విన్నాను. ఎందుకో తెలుసా? ఎన్నోసార్లు మిమ్మల్ని పిలిచాను, మీరు పలకలేదు. ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాను, మీరు నన్ను అనుసరించలేదు, మీరు నా మాటలు వినలేదు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. మీకు భయం వస్తే నేను నవ్వుతాను, మీకు కష్టం వస్తే నేను నవ్వుతాను అని చెప్తూ ఉన్నారు. ఇలాంటి రోజులు మన జీవితంలో రాకముందే, ఇలాంటి ఉగ్రత మన జీవితంలోనికి రాకముందే, ఎలాంటి కోపం మన జీవితంలోనికి రాకముందే దావీదు గారు చేసినట్లుగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకసారి నా దగ్గర రా ప్రభువా, నన్ను విడిపిస్తావా, నన్ను రక్షిస్తావా అని మనం అడగగలుగుతున్నామా? అలా అడిగే అనుభవం మనలో ఉన్నప్పుడు, అలా ప్రార్థన చేసే అనుభవం మనలో ఉన్నప్పుడు ఆయన కరుణను మనం ఆశ్రయించగలం, ఆయన కృపను మనం ఆశ్రయించగలం. దానిని బట్టి మనకు ఒక విధేయత వస్తుంది, ఒక విశ్వాసంతో మన జీవితాన్ని కొనసాగించగలం. ఏమని ఆయన దేవుణ్ణి ఎందుకు ఆయన దగ్గర రమ్మంటూ ఉన్నారు? మనం కూడా అలా రమ్మని ఎందుకు పిలవలేకపోతూ ఉన్నాం? పిలిస్తే వస్తాడు కదా ఆయన. నాకు మొరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తానని చెప్పారు కదా. ఆయన ఇన్ని అవకాశాలు మనకి ఇచ్చినా, మీరు ప్రార్థన చేస్తే మీకు జవాబు ఇస్తానని చెప్పినా, ఎన్నోసార్లు ఆయనకు మన జీవితంలో మనం అడిగిన వాటికి, ప్రార్థనకి జవాబు మాత్రమే కాకుండా అడగని వాటికి కూడా ఆయన సహాయం చేశారు కదా. మరి ఎందుకు మనం ఆయన దగ్గర రాలేకపోతున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? నన్ను విడిపించు ప్రభు అంటూ ఉన్నారు. ఈ రోజున మనల్ని ఆయన విడిపించడానికి ఇష్టపడుతూ ఉంటే, కొంతమంది ఈ విడిపించే విషయంలో దేవుని అడగలేకుండా ఉన్నారు. ఆయన మన పాపాలను విడిపించడానికి ఈ లోకానికి వచ్చారు. మనకున్న బంధకాల నుంచి విడుదల దయచేయడానికి ఆయన ఈ లోకానికి వస్తే, నన్ను విడిపించు ప్రభువా అని అడగడానికి బదులుగా, నీ దగ్గరికి వస్తే నాకు ఏమిస్తావు ప్రభువా అని అడిగే పరిస్థితుల్లో మనం ఉన్నాం. నిజమే కదా? ఏది కావాలో దాన్ని గుర్తుపెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాం. కానీ మన జీవితం మారడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు, మన మనసు మారడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు, మన మార్గాన్ని మార్చుకోమని చెప్పి ఆయన తన మార్గాన్ని చూపించారు, మన ప్రవర్తన మార్చుకోమని ఆయన చెప్పడానికి ఈ లోకానికి వచ్చారు. కానీ నీ దగ్గరికి వస్తే నువ్వేమిస్తావు ప్రభా అనే వ్యక్తులు కూడా మన ముందు కనబడుతూ ఉన్నారు. మన జీవితం మారకుండా, మన ప్రవర్తన మారకుండా, మన మార్గం మారకుండా ఆయన ఏమిస్తే ఏం లాభం? అవి మన జీవితంలో మనం అనుభవించగలమా? అవన్నీ తాత్కాలికమే కదా, అవన్నీ ఒకనాడు ఆగిపోతాయి కదా. శాశ్వతంగా ఉండేది ఏంటి? అయితే నిత్య నరకం కానీ, లేకపోతే నిత్య జీవము కానీ. ఎందుకు వాటి విషయంలో కొంతమంది ఆలోచన చేయలేకపోతూ ఉన్నారు? ఏవేవో అడుగుతూ ఉన్నారు కానీ మనస్సును మార్చుకోవడానికి ఇష్టపడట్లా. ఆయన మన మనస్సును మార్చడానికి లోకానికి వచ్చారు. కానీ కొంతమంది ఆ విషయంలో ఇప్పటికీ కూడా దేవుడు అని అంటే వాళ్ళకి ఏం గుర్తు వస్తుందంటే,
ఆయన ఏదో నాకు ఆశీర్వాదాన్ని ఇస్తారు, అద్భుతాన్ని ఇస్తారని అని మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నారు. కానీ ఆయన నన్ను రక్షించడానికి లోకానికి వచ్చారు అనే ఆలోచనలో కొంతమంది లేరు. ఇలా మనం ఉన్నట్లయితే ఏదో నేను దేవునిలో బ్రతుకుతున్నాను పేరుకు మాత్రమే, కానీ ఇది జీవిత ఉద్దేశం కాదు. మన పట్ల ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఒక ఉద్దేశంతో ఆయన మనల్ని ఈ లోకానికి పరిచయం చేశారు. కానీ మనం ఎప్పుడూ కూడా నాకు అది కావాలి, నాకు ఇది కావాలని అడుగుతూ ఉన్నాం. కానీ నీవు నా జీవితాన్ని మార్చడానికి వచ్చావు, నీవు నా పాపాల నుంచి నన్ను విడిపించడానికి వచ్చావు అనే ఆలోచన మనలో లేకపోవడం చాలా బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, నిజమే కాదు ప్రభువా, నేను పిలవకుండానే నా దగ్గరికి వచ్చావు, నేను అడగకుండానే నన్ను విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నావు, కానీ నన్ను రక్షించు ప్రభువా అనే ఒక మాటను నా నుంచి మీరు ఆశిస్తున్నారు కదా ప్రభువా అని మనము చూస్తాం, మనం అడుగుతామని ఆయన చూస్తూ ఉన్నారు. మనం అడగలేదు, ఆయన మన కోసం త్యాగం చేశారు. మనం పిలవకపోయినా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నారు. కానీ సమస్య మనలోనే ఉంది. ఆయనను మనం అడగలేకపోతూ ఉన్నాం. ప్రభువా నీవు నన్ను రక్షించు ప్రభువా అని మనం ఆయనను అడగలేకపోతూ ఉన్నాం. ఆయన యందు మనం విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నాం. ఆయన చేయవలసిన పనిని ఆయన చేశారు, కానీ మనము చేయవలసిన పనిని మనం చేయలేకపోతూ ఉన్నాం. ఎందుకు? చాలామంది ఎప్పటికీ కూడా ఆలస్యం చేస్తూ ఉన్నారు. రక్షణ పొందుకోవడానికి ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఆరోగ్యం కావాలని దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా ఏదో భౌతికమైన వాటిని, అశాశ్వతమైన వాటిని దృష్టిలో పెట్టుకుని దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు. మంచిదేని కాదంట్లా. మీరు వచ్చిన కారణం ఏదైనా ఉండొచ్చు, కానీ అది మాత్రమే దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశం కాదు. అది ఒక భాగమే, కానీ అది ఉద్దేశంలో ఒక భాగమే, కానీ అదైతే కాదు. మన పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. భౌతికంగా మనం ఎదగాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అంతకంటే ప్రాముఖ్యంగా మన ఆత్మను కూడా ఆయన కాపాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మరి ప్రాముఖ్యంగా ఉగ్రత నుంచి ఆయన మనల్ని విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఉగ్రతను మనం తట్టుకోగలమా? కోపాన్ని మనం తట్టుకోగలమా? ఎంతోమంది భయంకరమైన పరిస్థితుల్లో చనిపోతూ ఉన్నారు. ఎంతోమంది దేవుణ్ణి తెలుసుకొని కూడా దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు పిలిచినా పలకని వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏడ్చినా కూడా వారి జీవితంలో దేవుని రక్షణ పొందుకోకపోతే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఏదైనా ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఒకవేళ మనం రక్షణ పొందుకొని ఉండొచ్చు, ఒకవేళ మన బాప్తిస్మం తీసుకొని ఉండొచ్చు, ఒకవేళ సంఘంలో కొనసాగి ఉండొచ్చు, కానీ దేవుడు మన జీవితంలో చేసిన రక్షణ కార్యాన్ని మర్చిపోతే అంతకంటే భయంకరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. ఆయన చేసిన రక్షణ కార్యాన్ని ప్రతి దినం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఈరోజు మందిరానికి వచ్చామని ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం కాదు. ఏదో ఈరోజు నేను ఆదివారం కాబట్టి చర్చికి వచ్చానని ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం కాదు. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకునే వారంగా ఉండాలి. అందులో ప్రాముఖ్యంగా ఆయన చేసిన రక్షణ కార్యం ఏదైతే ఉందో దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోకుండా కొంతమంది బ్రతుకుతూ ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోకుండానే కొంతమంది లోకంలో కలిసిపోతూ ఉన్నారు. ఒకవేళ నాకు ఇది గుర్తున్నట్లయితే, ఒకవేళ ఇది నా ఆలోచనలో ఉన్నట్లయితే లోకంలో పడిపోకుండా అది నాకు గొప్ప అవకాశంగా ఉంటుంది. నేను లోకంలో పడిపోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నేను భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచి నా కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి నేను విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన కృపచేత నేను రక్షించబడ్డాను కదా, నేను ఎలా లోకంలో జీవిస్తాను, ఎలా లోకంలో మరలా బ్రతుకుతాను అనే ఒక ఆలోచనలోని మనం రాగలం. దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని మర్చిపోయి దేవునికి దూరం అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని మనం గుర్తు చేసుకున్నప్పుడు మనకు కలగాల్సిన ఒక విషయం ఏంటంటే, వారి వల్ల నేను ఉండకూడదు ప్రభువా అని ఒకటి మొదటిగా. రెండవదిగా ఈ కార్యాన్ని ఎప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకుంటే నేను దేవుడికి దూరం అయిపోకుండా ఉంటాను. దేవుడు చేసిన కార్యాన్ని గుర్తుపెట్టుకుంటే నేను దేవుడు దూరం అవను. ఎందుకంటే ఒక మహా ఉన్నతమైన కార్యాన్ని ఆయన నా జీవితంలో జరిగించారు. ఇలా ఎవరైనా ఈ భూప్రపంచంలో చేశారా? చేయలేదు కదా. నేను పిలవకపోయినా ఆయన నన్ను పిలిచారు కొంతమంది సేవకుల ద్వారా. నేను అడగకపోయినా ఆయన నా కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. కానీ ఎప్పుడైతే నాకు ఈ విషయం తెలిసిందో నేను ఆయన యందు విశ్వాసం ఉంచానో ఆయన కృపను రక్షించింది. ఇవే మాటలు దావీదు గారు చెప్తూ ఉన్నారు. నిజమే కదా ప్రభువా, నీ కృపచేత నన్ను బ్రతికించే దేవుడిగా ఉన్నావని చెప్తూ ఉన్నారు. ఈ రాత్రి మనం ఇలా అడగగలమా? నా దగ్గరికి రా ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా అని మనం అడగగలమా? దావీదు గారు దేవుణ్ణి ఒక రక్షకుడిగా పెట్టుకున్నారు. ఈయన ఆయనకి విధేయత చూపించిన మాటలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. మనము దేవుని ఏ విధంగా చూస్తూ ఉన్నాం, దేవునికి మనము దానికి ప్రతిస్పందనగా ఏమని తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇలా మనం ఆలోచన చేయలేకపోతే ఏదో ఆరోగ్యతను చదివాము, కొన్ని విషయాలు చూసాము, కొన్ని భాగాలను ధ్యానం చేసాము, అయిపోయింది వెళ్ళిపోయాము అనే ఆలోచనలో ఉంటే ఎన్నిసార్లు ఈ మాటలు విన్నా
విన్నాము అనే ఒక ఆలోచన ఉంటుంది, కానీ ఏమి విన్నాము అనేది మన మైండ్లోకి రాదు. కానీ ఇక్కడ రాయబడిన సందర్భం ఏంటి, దావీదు గారు ఏమని చెప్తూ ఉన్నారు, ఆయన జీవితంలో వచ్చిన నష్టాలు ఏంటి, అవి మన జీవితంలో రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఇవే కదా ఇక్కడ కనబడేవి. ఒకసారి ఆలోచన చేద్దామా. మన పాప బంధకాల నుంచి విడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. మరి ప్రాముఖ్యంగా ఆయన కోపాన్ని మనం తట్టుకోలేమని మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. అవకాశాలు మన జీవితంలో పదే పదే రావు, అవకాశాలు ఇప్పటికీ కూడా ఆయన ఇస్తూనే ఉన్నారు. మరొక అవకాశం నా జీవితంలో రాదు అనే ఆలోచనలోనికి మనం వస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఒక మాట చెప్పనా, చాలామందికి ప్రాణం అంటే ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి, నేను ఇంకా భూమి మీద ఉండాలని ప్రాణం మీద ఆశలు పెట్టుకుంటారు. గ్యారంటీ లేని ప్రాణం మీద ఆశలు పెట్టుకుంటారు. కానీ ఎవరైనా ఎప్పుడైనా చనిపోయేదే, దానికైతే ఒక గ్యారంటీ ఉంది. ఈ విషయాన్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. నేను ఎప్పుడు చనిపోతానా అని గ్యారంటీ లేని ప్రాణం మీద ఆశ పెట్టుకుంటారు. కానీ ఎప్పుడైనా చనిపోయేదే, ఇది అందరికీ ఉంది, ఇది కరెక్ట్, ఇది గ్యారంటీ అనే మాటను కొంతమంది గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు రేపు అనే రోజు నా జీవితంలో నేను చూడను, ఒకవేళ నేను రేపు ఈ భూమి మీద ఉంటానో లేదో అనే భయం మనలోనికి వస్తే ఇప్పటి వరకు మనం చేసిన భక్తి ఏమైపోతే ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా. ఎవరిని భయపెట్టాలన్న ఉద్దేశం కాదు, ఎవరిని బాధ పెట్టాలన్న ఉద్దేశం కాదు, కానీ ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చారో ఆ ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. దానికి ప్రతిస్పందనగా ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో చెప్తూ ఉన్నా. ఎందుకు పుట్టావురా అంటే చెప్పలేని పరిస్థితిలో మనం ఉంటే దౌర్భాగ్యం కదా. ఎందుకు బ్రతుకుతున్నావురా అంటే ఏమో తెలీదు అనే పరిస్థితిలో ఉంటే దౌర్భాగ్యమే కదా. ఎందుకు చనిపోతావురంటే ఏమో నాకు తెలీదు అని అంటే దానికి ఒక అర్థం ఉందా, లేదు కదా. ఒక ఉద్దేశంతో ఆయన మనల్ని తయారు చేశారు. ఆయన పోలికలో, ఆయన స్వహస్తాలతో మనల్ని తయారు చేశారు. ఎందుకో తెలుసా, మనం అభివృద్ధి చెందాలని, మనము ఫలించాలని, ఆయనతో సహవాసం చేయాలని, మనల్ని బట్టి ఆయన సంతోషపడాలి, మనము సంతోషపడాలని, చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని చేరుకోవాలని. ఇది మన పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం. ఏదో పుట్టాను, పెరుగుతున్నాను, చనిపోతున్నానంటే ఒక అర్థవంతమైన జీవితాన్ని మనం జీవించాలి. కానీ అర్థం లేని బ్రతుకు మనకెందుకు. చనిపోతానంటే చావు మీద మనకు భయం వేస్తుంది, రేపు నేను ఉండనేమో అని తలంచుకుంటే మనకు భయం వేస్తుంది. కానీ నేను చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతానేమో అని ఎప్పుడు ఆలోచించామా. చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం, పాతాళానికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి బాధపడుతున్న వారు కూడా మనకు కనబడుతూ ఉన్నారు. అశాశ్వతమైన ఈ జీవితాన్ని కోసం ప్రయాసపడుతూ ఉన్నాం, ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలని. కానీ చనిపోయిన తర్వాత నేను నిత్య నరకానికి వెళ్ళిపోతాను కాబట్టి నేను రక్షణ పొందుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని చేరుకోవాలని ఎంతమంది ఆశపడుతున్నారు. ఎన్నోసార్లు ఈ మాటలు విన్నారు కదా. ఈ మాటలు వినే అవకాశం లేకపోతే, నేను రక్షణ పొందుతానని ముందుకు వచ్చినా కూడా అవకాశం లేకపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఊహించుకుంటే ఎంతో భయంకరంగా ఉంటుంది కదా. దావీదు గారు అవే మాటలు చెప్తూ ఉన్నారు. నా దగ్గరికి రా ప్రభువా, నేను వస్తానని దేవుడు చెప్తూ ఉన్నారు. నన్ను విడిపిస్తావా ప్రభు అంటే విడిపిస్తానని చెప్తూ ఉన్నారు. నన్ను రక్షించు ప్రభు అంటే రక్షిస్తానని కూడా చెప్తూ ఉన్నారు. నిజమే కదా, దేవుడు చాలామందిని మన ముందు రక్షించారు కదా, చాలామంది పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారు కదా, చాలామంది నిత్యరాజ్యానికి చేరుకున్నారు కదా. మన నిరీక్షణ ఏంటంటే మనము కూడా రక్షింపబడి బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధంగా జీవించి చనిపోతే వారితో కూడా మనం ఉంటాం, వారిని కూడా చూస్తాం. ఇదే మన నిరీక్షణ. క్రైస్తవ్యంలో ఉన్న గొప్ప నిరీక్షణ ఇదే. చనిపోయినా పర్వాలేదు, నిత్య జీవంలో ఆయనతో కూడా ఉంటాను, చనిపోతే నరకానికి వెళ్ళిపోతాననే ఆలోచన మనలో ఉండదు. ఎవరికంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి. కాబట్టి ఈ రాత్రి ఒక చిన్న తీర్మానం. దావీదు గారు ఏదైతే ప్రార్థన చేశారో ఏమని చేస్తున్నారంటే, నా దగ్గరికి రా ప్రభువా, నన్ను విడిపించు, నన్ను రక్షించు. ఈ 3 మాటలు మనం మాట్లాడగలమా? ఈ 3 మాటలు ప్రార్థనలో మనం పెట్టగలమా? చివరిలో ఆయన ఏమంటారంటే, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తారు, నా ప్రార్థన అంగీకరిస్తారు. ఎందుకో తెలుసా, నేను ఆయన నా దగ్గరికి రమ్మన్నాను, నన్ను విడిపించమన్నాను, నన్ను రక్షించమన్నాను. ఆయన నా ప్రార్థన ఆలకిస్తారు, అంగీకరిస్తారు. మనం కూడా ఇలా చేయగలిగినట్లయితే ఆయన మన ప్రార్థన కూడా ఆలకిస్తారు, మన ప్రార్థన కూడా అంగీకరిస్తారు. మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి ప్రశ్నకు కూడా ఆయన మనకు సమాధానం ఇస్తారు. మనం ఒక సమాధానాన్ని, ఒక ప్రశ్నకు సమాధానం పొందుకోవలసిన చోట పొందుకోలేకుండా ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నాం. ఇదే మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. ఇది మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈ సమస్యకు కనుక మనం పరిష్కారాన్ని పొందుకున్నట్లయితే మన జీవితంలో ఎదుర్కోబోయే ప్రతి ప్రశ్నకు కూడా మనం సమాధానం పొందుకుంటాం. ఎందుకంటే ఈ ప్రశ్నకు నేను సమాధానం పొందుకుంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రతి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి ఇందులో సమాధానాలు ఉన్నాయి, దీంట్లో పరిష్కారం ఉంది. ఒకవేళ అలా ఎవరైనా ఉండడానికి ఇష్టపడితే చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.